హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఇదిగోండి చామంతి పువ్వులు చెప్పాను కదా, పువ్వులు విచ్చడం స్టార్ట్ అయితే ఒక వీడియో పెడతానండి అని. ఇప్పుడు జస్ట్ వైలెట్ కలర్వి, లెవెండర్ కలర్వి ఈ రెండు కొంచెం బ్లూమింగ్ స్టార్ట్ అయినాయండి. ఇంకా వైట్ ఎల్లో రాలేదు, చిన్న చిన్న మొక్కలు అలాగే ఉన్నాయి. ఇంత మంచిగా పువ్వులు రావడానికి కారణం ఒక్కటే నాకు తెలిసినంత వరకు. నేనేం చేశానంటే మొత్తం కింద ఉన్న ఆకులు మొత్తం తీసేసానండి. కొత్త ఆకులు వచ్చి ఆ పువ్వులకి కరెక్ట్గా ఈ వాటర్ అంతా అందేటట్టుగా మనం వేసిన ఈ కిచెన్ వేస్ట్ ఇదంతా కూడా ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఫ్లవరింగ్ కోసమని అవన్నీ మొత్తం కట్ చేసేసాను. కింద ఉన్నవన్నీ చూడండి, ఆకులు చాలా తక్కువ ఉంటాయి. చూడండి వైలెట్ కలర్ ఈ ఫ్లవరింగ్ వచ్చిన దానికి మొత్తం మనం తీసేస్తే కనుక చాలా మంచిగా చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది అనమాట పువ్వు చెట్టు కూడా. ఇదిగోండి, ఇది ఇంకా రోజా కూడా చాలా కలర్స్ ఉన్నాయండి మా ఇంట్లో. ఒకటి పింక్, ఒకటి లెవెండర్ కలర్, ఒకటి వైట్, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే మధ్యలో అది కనిపించింది కాబట్టి వాటి గురించి చెప్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా. మీరు కూడా ఏం చేస్తారంటే ఇదిగోండి, మధ్యలో ఇంకా పండుతున్నాయి ఆకులు. ఈ ఆకులు మొత్తం మనం ఫాస్ట్గా తీసేయాలన్నమాట. ఏ రోజుకి ఆ రోజు మొత్తం మనం ఆకులు మొత్తం ప్రూమింగ్ చేస్తూ ఉండాలి. చేస్తున్నప్పుడు మనకి హైట్ కూడా బాగా వస్తాయి, కాడలు మంచిగా వెళ్తాయి, చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ మనం చేయాల్సిన మొగ్గలు వచ్చినప్పటి నుంచి కేర్ తీసుకోవడం అంటే ఏమేమి వాడుతున్నాం, ఒకటి మొక్క ఎలా చేయాలి, ఎలా చేస్తే ఫ్లవరింగ్ బాగా వస్తుంది, అదొకటి ఫస్ట్ కేర్ తీసుకోవాలండి. నేనైతే మాత్రం ఫస్ట్ కేర్ అలాగే తీసుకుంటాను. మొత్తం అంతా తీసేయటము. ఇదిగోండి చాలా చిన్న కొంచెమే టబ్బుల్లో కూడా నేను హాఫ్ మట్టే పోస్తాను. టబ్బులు కూడా ఎక్కువ బరువు అవ్వకుండా. మనకి బిల్డింగ్ కూడా ప్రాబ్లం కదండి, అది పర్మనెంట్ బిల్డింగ్ మనకి. ఇవన్నీ కొంచెం అన్నీ బరువు ఎక్కువైపోయినా కూడా ప్రాబ్లం అవుతుందని ప్రతి టబ్బులో కూడా చాలా తక్కువ మట్టి పోస్తాను అనమాట. హాఫ్ పోస్తాను. దానిపైన మళ్ళీ మనం ఎప్పుడైనా వాడుకోవటానికి ఏమైనా కావాలి అంటే పోస్తుంటాను అనమాట. చూడండి ఎంత మంచిగా వచ్చినాయి కదా ఫ్లవరింగ్ అనేది. పక్కన చూడండి ఒకటి మందార, అది కొత్త మందార. ఈ కలర్ వస్తుందో ఇంకా తెలియదు అనమాట. ఇంకా దాని గురించి ఆలోచన లేదు, ఎందుకంటే ఏ కలర్ వస్తుంది ఏంటి అన్నది. ఇదిగోండి, ఇదేమో వైట్, మధ్యలోనేమో ఎల్లో కలర్ బొడ్డు ఉంటుంది, చుట్టూ వైట్ ఫ్లవర్స్ వస్తాయి. ఇది ఎల్లో అండి, ఇది మధ్యలో ఎల్లో, మొత్తం ఎల్లో ఫ్లవరే వస్తుంది. ఇది కూడా చూడండి, ఆకులన్నీ చూడండి, కింద సైడ్ చూడండి, మధ్యలో అక్కడ గ్యాప్ కనబడుతుంది కదా, అవన్నీ తీసేసానమాట. ఫస్ట్ మనం చేయాల్సింది ప్రూమింగ్ చేయటం ఒకటి, మొగ్గలు వస్తున్నప్పుడు. తర్వాత వాటికి కావాల్సిన మినరల్ నేనైతే మాత్రం బి ఇచ్చానండి. ఎగ్షెల్స్ పౌడర్ చేసి ఎగ్షెల్స్ వేసాను, కొంచెము పౌడర్ లాగా చేసి గ్రైండ్ చేసుకొని. చూపించడం అంటే చూపించలేకపోతున్నానండి, ఎందుకంటే చూపించిన దాని ప్రకారం ఎదురు వాళ్ళు చేస్తారన్న ఉండదు కదా. జస్ట్ ఎక్స్ప్లెనేషన్కి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇదిగోండి, ఇది లెవెండర్ కలర్. ఇందాక చూపించిందేమో ఒక లైట్ కలర్ డార్క్ వచ్చింది, ఇదేమో లైట్ కలర్ అనమాట. ఇవన్నీ కూడా జస్ట్ కొత్త స్టాండ్స్ మీద పెట్టానండి. మొత్తం అంత రో అంతా మనకి చామంతి మొక్కలే. చూడండి, ఇది లెవెండర్ కలర్ వచ్చింది చూడండి, లైట్గా లెవెండర్ కలర్. ఆ పక్కన రౌండ్ రింగ్ లాగా కనబడుతుంది, అదేమో నేను డ్రాగన్ ఫ్రూట్స్కి స్టాండ్ చేయించానండి. అట్లా స్టాండ్ చేయించి వాటికి కట్టేశానమాట డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ. ఇంకా కొత్తవి 2-3 స్టాండ్స్ అలాగే చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే హైట్ వెళ్ళిపోయి ఇట్లా వచ్చినాయి అనుకోండి, మనకు టచ్ అవ్వవు. మన లెవెల్కి దాటి కొంచెం హైట్ ఉండాలన్నమాట. ఉంటే కనుక మనకి ఈజీగా ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్స్ కోసుకోవటం కానీ కట్ చేయటం కానీ మనకు టచ్ అవ్వకుండా ఉంటాయి. మొక్కల మధ్యలో పెట్టామనుకోండి, వెళ్ళటం రావటం కట్ చేసుకోవటం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అదిగోండి రౌండ్గా ఉంది అది. ఇక్కడ ఇవేమో జస్ట్ మనకి క్రోటన్స్ లాంటివి. ఇది వైట్ అండి, ఇది వైట్ చామంతి. నాకు నక్షత్ర చామంతి అంటే చాలా ఇష్టం, కానీ అది దొరకలేదు. 2 సార్లు తీసుకొచ్చి పెట్టాను. చాలా బాగుంటుందండి, చిన్న చిన్న ఫ్లవర్స్ పూస్తాయి, చాలా మంచిగా ఉంటుంది. కలర్ చూస్తానికి ఎల్లో కలర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట నక్షత్ర చామంతి. అదిగోండి అక్కడ ఒక క్రీపర్ పెట్టాను కొత్తగా, అది నైట్ టైం వస్తుంది అనమాట. చాలా బాగా ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది మొన్న చూపించలేదు కదండి, గులాబీల్లో కొత్తగా వచ్చినాయి ఫ్లవరింగ్. ఆ రోజు చిగుళ్ళు వచ్చినాయి కానీ ఫ్లవరింగ్ రాలేదు. ఇది చూడండి, ఇప్పుడు
ఈ కలర్ అంతా చాలా బాగుంటుంది అనమాట. ఒకే చెట్టుకి వైట్ పూస్తుంది. ఇక్కడ ఇటు పక్క వచ్చేసి వైట్ మొగ్గ కనబడుతుంది కదా, వైట్ ఫ్లవర్ వస్తుంది. ఇదేనండి మొత్తం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.